దోస్తులు కాబట్టి. కాదు, మన ఇద్దరికి బ్రెయిన్ లేదు కాబట్టి. అదే కదా రీల్ చెప్పాలనుకుంటున్నావు. సరే గాని అయితే ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఫ్యూ పీపుల్. మాట్లాడొచ్చా అక్షిత్? నా అనాలిసిస్ ప్రకారం వచ్చిందండి సోనియా బేబక్కతో బిహేవియర్ చాలా ఓవర్ గా రియాక్ట్ అయ్యి తను ఒక ఛాన్స్ కోసం చూసి హైలైట్ అయ్యి విజన్ అంటే ప్రోమోల కోసం వాటి కోసం యాక్ట్ చేస్తుంది అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ కూడా నాకు తెలిసిపోతున్నాయి. సో ఫార్ ఐ గివ్ ఫర్ హర్ ఫేక్ కంటెంట్ అని నేను చెప్పేస్తాను. ఎందుకంటే 7 seasons చూసి వచ్చింది. అలా అరిస్తే హైలైట్ అవుతామని అందరికీ తెలుసు, ఫుటేజ్ వస్తుందని తెలుసు. ఆ పిల్ల చేసేదంతా కూడా వర్కౌట్ అవ్వదు లాంగ్ టర్మ్ లో. శేఖర్ భాషతో పెట్టుకుంది, వాడు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసిండు. తర్వాత నెక్స్ట్ ఓకే మనం డిస్కస్ చేద్దాం. అంతే. కంటెస్టెంట్ గురించి అయిపోయిన తర్వాత వేరే కంటెస్టెంట్ గురించి వెళ్ళండి, ఎవరు మాట్లాడినాము. సోనియాది అది అనిపించింది నాకు శేఖర్ భాషది బయట ఎలా ఉన్నాడో లోపల అట్లనే ఉన్నాడు, ఫన్నీగా ఉన్నాడు. సోనియా గురించి వీళ్ళు మాట్లాడతానన్నారు. సోనియా గురించి మీరు చెప్పారు కదా, మిగతా వాళ్ళ ఒపీనియన్స్ కూడా చెప్పండి. నేను చెప్పేది అమ్మాయి కావాలని హైలైట్ అయ్యి ఫుటేజ్ లో పడాలి అంటే రూడ్ గా బిహేవ్ చేయాలి. కొంచెం మెంబర్స్ ని టార్గెట్ చేస్తుంది. ఆ మెంబర్స్ తో టార్గెట్ చేసి ఎడ్ అంటే తెడ్ అంటుంది అంతే. తన గేమ్ ప్లాన్ అది. ఎడ్డు అంటే తడ్ అంటుంది అంతే. అంటే ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను, వియర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడడానికి వస్తే నేను ఇది పడితే అది మాట్లాడను కదా. నాకంటూ అక్షిత్ బో కూడా చెప్తాడు, పలానా లాంగ్వేజ్ మాట్లాడుకోండి, లాంగ్వేజ్ కంట్రోల్ లో పెట్టి మాట్లాడుకోండి అంటే ఏంటి అది, మనం చూసి వచ్చామా అనే కాదు కదా. ఈ సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇంకోటి, అక్కడ వచ్చిన 14 మంది కంటెస్టెంట్స్ లో ఎవ్వరు ప్రీవియస్ సీజన్ చూసి ఉండరా? సోనియా పాప ఒక్కటే చూసుండిద్దా అంటే నాకు చిన్న డౌట్ వచ్చింది. ఇంకోటి ఆగండి మేడం ఒక విషయం. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎవరు ఎప్పుడు ఎక్కడైనా గేమ్ ప్లాన్ స్ట్రాటజీ చేసి ఉండదు. కొంతమంది మీరు అలాంటి సోనియా ఇలా మాట్లాడి హైలైట్ అవ్వాలనుకుంటుందేమో, కొంతమంది సైలెంట్ గా ఉండి హైలైట్ అవ్వాలనుకుంటున్నారేమో, కొంతమంది అన్నెసెసరీగా అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి హైలైట్ అవ్వాలనుకుంటున్నారేమో. అది ఫేక్ అని అర్థమైంది నాకు. నేను చూసిన ఎక్స్పీరియన్స్డ్ తో నేను చెప్తుంది ఏంటంటే, ఆ అమ్మాయి కావాలని, ఆ అమ్మాయి గేమ్ ప్లాన్ ఏంటి అంటే ఒకరిని ఇన్సల్టింగ్ గా ఇర్రెస్పాన్సిబుల్ అంటుంది. అక్కడ బేబక్క ఏం ఇర్రెస్పాన్సిబుల్ చేసింది? కుక్కర్ పెట్టింది, పని చేయట్లేదు, వెయిట్ చేస్తాం కదా ప్రెషర్ వస్తే. అక్కడ అట్లా అరిచేసి గట్టిగా అరిచేసి అక్కడ మనీ అన్న అతను చెప్తున్నాడు, నువ్వు స్పేస్ తీసుకోమ్మా, అరవకమ్మా అని చెప్తున్నా వినట్లేదు కావాలని. అది ఏమీ నేచురల్ ఫీలింగ్ కాదు కదా. అది నేచురల్ ఫీలింగ్ అంటారా మీరు? సిరిగారు అలా అక్కడ జరగలేదండి. నేను చెప్తాను, అక్కడ తను పెట్టేసి వచ్చింది ఆల్రెడీ. మీరు చూసిన కొంత అక్కడ ఆల్రెడీ ఏంటి, ఇంతమంది వెయిట్ చేస్తున్నాం, మనకు టైం అవుతుంది, నువ్వు కుక్కర్ పెట్టేసి రావడం కంటే అది ఓపెన్ చేస్తే త్వరగా అయింది కదా, ఇంతమంది వెయిట్ చేస్తున్నారు ఫుడ్ కోసం అని తను చెప్పింది. ఫైటర్ నేను కుక్ చేస్తానే ఉంటా. మనం గబాల్లో అంత ప్రెషర్ మీద దింపినప్పుడు నువ్వు ఆ వెయిట్ ఓపెన్ చేస్తే పేలింది. ఓపెన్ చేయకూడదు, కుక్ అవ్వదు కూడా. బెస్ట్ అవుతుంది. ప్రెషర్ ఉన్నంత వరకు ఫుడ్ ఇంకా బాయిల్ అవుతున్నట్టే, కుక్ అవుతున్నట్టే, బాయిల్ కాదు. సో ఈ రోజు సోనియా గారు పెట్టిన గొడవల్లో ఎన్ని గొడవలు మీకు అంటే 3 జరిగినాయి కదా, ఆ మూడిట్లో ఎన్ని గొడవల్లో ఆవిడ రైట్ అనిపించింది, ఎన్ని గొడవలు ఆవిడ సూపర్ క్వశ్చన్ కి సూపర్ బుల్ ఆన్సర్ ఇస్తారని తిరిగి గారు. కంగారు ఏం పని మాకండి, సూపర్ క్వశ్చన్ కి సూపర్ బుల్ ఆన్సర్ ఇద్దాం. అర్థమైందా? ఏంటంటే సోనియా అక్కడ ఫుడ్ తో ఆడటం మీరు కరెక్ట్ అంటారా? ఫస్ట్ పాయింట్ ఎవరైనా చెప్పండి. మీరు క్వశ్చన్ ఆర్డర్ చెయ్యొద్దు. ఆ అమ్మాయి ఫైటింగ్ గురించి అబ్బాయి క్వశ్చన్ అడిగితే వండర్ఫుల్ గా ఆన్సర్ చేస్తా అన్నారు. దానికి క్వశ్చన్ సోనియాకి ఎందుకు లేదు? ప్రతిసారి పక్కన వాళ్ళు అందించాల్సి వస్తుంది ఎందుకు? ఫైటర్ అది మా నాగమణి కంటే సోనియాకి ఇచ్చాడు.
ఏంటిది క్వశ్చన్ అడగకుండా ఫైటర్, నువ్వు క్వశ్చన్ అడగకుండా అలా ఆడటం తప్పని ధైర్యంగా చెప్పు. మేము అది కరెక్ట్ చేసుకుంటాం మా సైడ్ ఏమన్నా ఉంటే. మమ్మల్ని క్వశ్చన్ చెప్తానండి. సరే మీరు క్వశ్చన్స్ అడగకూడదా? సరే సారీ అండి శ్రీ గారు, చాలా సారీ అండి, భయపడ్డాను. సోనియా లిఖిబుల్ కదా అడిగింది, నాగమణి నార్మల్ గా డిస్కస్ క్వశ్చన్ అడిగిండు, దానికి ఆన్సర్ అట్లా సర్కజం చేసుకునే వాళ్ళు సోనియా బ్యాచ్ లో ఉంటారండి, చేసుకోనివ్వండి. సర్కాజం కాదండి, మీరే చెప్పారు కదా, మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు రాగానే ఫేక్ అని. మీరు ఎలా జడ్జ్ చేశారు ఇప్పుడు 2 days లో? దాని గురించి మీకు తెలుసా? రాగానే మీరు ఎలా ప్రైస్ చేశారు? దట్స్ రాంగ్ కదా. మీరు మీరు సపోర్ట్ చేసే వాళ్ళకి ఫేక్ అంటే ఎలా ఉంది? నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, నేను రివ్యూ ఇచ్చాను, అనాలిసిస్ ఇచ్చాను, నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. మీరు ఫేక్ అన్నారు. మీరు ఫేక్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు మంచోళ్ళు, ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ లో 10 మంది వస్తున్నారు. తెలిసిపోతే నా కళ్ళల్లో ఎక్స్ప్రెషన్, అమ్మాయి కళ్ళు చూడు, అమ్మాయి ఎట్లా పెడుతుందో కళ్ళు నాకు తెలుస్తుంది. నాకు ఆ మాత్రం జ్ఞానం ఉంది. ఫైటర్ గారు ఒకటే క్వశ్చన్ అతను అడిగాడు, నీకు ఎన్ని గొడవలు రియాలిటీ అంటున్నావు చెప్పు అమ్మా ఒకసారి. అందరూ మీరు ఆగండి. ఎవరు అడిగింది? వరద సురేంద్ర గారు. నేను చెప్తున్నానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ విషయంలో తను కరెక్ట్ అండి, నో డౌట్. నెక్స్ట్ కుకింగ్ విషయంలో కూడా తను కరెక్ట్. ఎందుకంటే తను అక్కడ ఎంత మంది చెప్పింది, అక్కడ ఆల్రెడీ కొంతమంది పెట్టి, నీకు ఒకవేళ ప్రాబ్లం ఉంటే పక్కన వాళ్ళకి చెప్పు, రెస్పాన్స్ ఎవరైతే ఉన్నారో. అవును, తనే కరెక్ట్. ఎందుకంటే అక్కడ అంతే కదా. అవును. ఒక్క నిమిషం సురేంద్ర గారు, మీరు మాట్లాడకండి, తను ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి. డోంట్ జడ్జ్ హిస్ ఆన్సర్స్. ఎందుకంటే నా పాయింట్స్ నేను చెప్తానండి, తను మీరు ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారు ఇందాక నుంచి. సో నేను చెప్పేది ఏంటంటే, నా ఒపీనియన్ అంటే, నేను ఈరోజు చూసిన ఎపిసోడ్ లో నాకు త్రీ ఇష్యూస్ లో తన ఆర్గ్యుమెంట్ సెన్స్లెస్ గా అనిపించింది. కావాలని పెట్టుకుంటుంది గొడవ అని అనిపించింది. ఓకే, అక్కడ గొడవ లేదు కానీ గొడవ పెట్టుకుంటుంది అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, 3 ఆర్గ్యుమెంట్స్ లో కూడా తను ఓడిపోయింది అనిపించింది. అంటే మీరంతా బాగా గొడవ పెట్టుకుంటున్నారని కూడా కాదు, ఎదుటి వాళ్ళని ఎంత బాగా మీరు ట్యాకిల్ చేయగలిగారు, ఎటువంటి పదాలు వాడుతున్నారు, ఎలాంటి ఆర్గ్యుమెంట్ మీరు ముందు పెట్టగలుగుతున్నారు, వేరే వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ అటాక్ చేసినప్పుడు మీరు ఎలా డిఫెండ్ చేసుకోగలిగారు, దాన్ని బట్టి ఐ విల్ జడ్జ్ అ పర్సన్. ఇప్పుడు జడ్జిమెంట్ అని కూడా కాదు, ఈ రోజు జరిగిన ఓవరాల్ ఎపిసోడ్ లో చూసుకుంటే 3 ఇష్యూస్ లో కూడా ఐ థింక్ తను కావాలని అక్కడ స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి చేసింది, విచ్ ఇస్ నాట్ రాంగ్. ఐఎమ్ టెల్లింగ్ అది కరెక్టే. కానీ దెర్ ఇస్ అ డిఫరెన్స్, ఎటువంటి ఆర్గ్యుమెంట్ పెడుతున్నామో, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నామో. సో 3 సార్లు కూడా తనే దొరికిపోయింది, 3 సార్లు కూడా షీ ఫెయిల్డ్. ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి ట్రోల్ లోకి వెళ్ళిపోయింది, ట్రోలింగ్స్ లోకి. ఎందుకంటే నువ్వెవరమ్మా రూల్స్ పెట్టడానికి అని అంటే మేము అందరం తప్పేనా? అర్థం కాల. రూల్స్ పెట్టడం ఏంటి నాకు అర్థం కాల. ఇప్పుడు క్వశ్చన్ చేయడంలో తప్పు అంటారా మీరు? క్వశ్చన్ కాదు, రూల్స్ పెడుతుంది కదా, నువ్వు అందులో పెట్టకు ఆరెంజెస్, నువ్వు ఇందులో పెట్టకు. ఇప్పుడు పై తొక్క తీసుకునే కదా ఆరెంజెస్ తింటాం. కామన్ సెన్స్ ఎవరికి లేదు. కామన్ సెన్స్ లేదన్నప్పుడు ఒక చిన్న మాట, ఎక్కడ పడితే అక్కడ పడేసి, ఎందులో పడుతుంది పడేసి, ఆ ఫ్రెష్ ఉన్న ఆరెంజెస్ లో పెట్టేసి మీరు పక్కన తినేసి మీకు బాగుంది. అది మణికంఠ అన్నాడు ఫైటర్ గారు, అది మణికంఠ అన్నాడు. ఏమన్నాడండి మణికంఠ ఏమన్నాడంటే, చిన్న పళ్ళు మళ్ళీ వెనకాల పెట్టకండి, అక్కడ పెట్టకండి అండి. కానీ తినేమంది, ఆరెంజెస్ తో ఆడుకున్న వాళ్ళు ఎవ్వరు ఆరెంజెస్ తినకండి, వీల్లేదు అంది. హౌ దట్ ఈస్ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్? మణికంఠ చెప్పింది. అభయ్ కూడా అన్నాడు, అభయ్ కూడా ఫుడ్ తో ఆడుతున్నారు సెన్స్ లేకుండా అన్నాడు. సో ఫుడ్ తో లేదంటే ఆడిన ఆరెంజెస్ మళ్ళీ అందులో పెట్టకండి, ఎవరు ఆడుతున్నారో వాళ్ళే తినండి అని చెప్పొచ్చు మణికంఠ లాగా. బోత్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ కరెక్ట్. తినేం చెప్తుంది, ఆరెంజెస్ తినొద్దు అంటుంది. దట్ ఈస్ వేర్ ద ఆర్గ్యుమెంట్ గాన్ రాంగ్. కాదు, ఇంకొకటి నాకు నచ్చండి, ఇంకొకటి ఫైటర్ గారు, ఇంకొకటి కూడా నాకు నచ్చలేదు తెలుసా.
ఒక నిమిషం మీరు ఆగండి. ఇప్పుడు అక్కడ అంత బాగా ఆలోచించారు కదా. ఇప్పుడు మణికంఠ వచ్చి సోనియాకి చెప్పారని చెప్పినారు కదా. వై మణికంఠ వచ్చి సోనియాకి ఎందుకు చెప్పారండి? మణికంఠ సోనియాకి చెప్పడం కాదండి, మణికంఠ అబ్బాయి కాదు, ఒక్క నిమిషం. అదే నేను చెప్తున్నది కూడా ఏంటంటే, అక్కడ అంతమంది ఉండగా బస్ మణికంఠ వచ్చి సోనియాకి ఎందుకు చెప్పారు? మణికంఠ సోనియాకే కాదండి, చాలా మంది. కాదండి చెప్పండి మీరు ఒక మాట. మణికంఠ వచ్చి సోనియాకి ఎందుకు చెప్పాడు? మిగతా కంటెస్ట్ ఎందుకు చెప్పాలా? మిగతా కంటెస్ట్ అంతా చెప్పండి అమ్మా. సోనియాకి చెప్పలేదు. ఇప్పుడు మీరే చెప్పారు కదండి, మణికంఠ వచ్చి సోనియాకి చెప్పాడు, అప్పుడే తన పాయింట్ రైజ్ చేసిందని. మణికంఠ వచ్చి సోనియాకి ఎందుకు చెప్పాడు? వన్ మినిట్ ఫైటర్. ఉషా గారు అండ్ లిక్కీ అండ్ లక్ష్మి గారికి కొన్ని పాయింట్స్ ఉన్నాయంట. సురేంద్ర గారు, మణికంఠ అనే సోనియాతో చెప్పాడు. ఇది లైవ్ లో వచ్చింది, నేను లైవ్ చూస్తాను నా మార్నింగ్ నుంచి. వాళ్ళిద్దరు పక్క పక్కనే కూర్చొని ఏంటి వీళ్ళు ఫుడ్ తో ఆడుకుంటున్నారు అని చెప్పి అన్నది మణికంఠ అనే. తను కూడా చూస్తుంది అదే బ్రో, చూసింది తను అప్పుడు రైట్ చేయరా? మణికంఠ చెప్పిన తర్వాత తను స్టార్ట్ చేసింది. ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు, శేఖర్ భాషకి సోనియాకి ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు మళ్ళీ మణికంఠ వచ్చాడా మధ్యలో రాలేదు కానీ సురేంద్ర గారు మణికంఠ చెప్పాడు. అప్పుడు మణికంఠని అడిగితే ఏమన్నాడు? మీరు తిన్నవి తీసుకెళ్లి మళ్ళీ వెనకాల అక్కడ పెట్టకండి అంటే ఆర్జే భాష అక్కడతో ఓకే ఐ అగ్రీ విత్ దట్, బట్ మీరు మిగిలిన పళ్ళు తినొద్దని మీరు ఎలా చెప్తారు అని చెప్పి సోనియాతో డిస్కషన్ జరుగుతుంది. సురేందర్ గారు నేను చిన్న మాట చెప్తాను. అక్కడ సోనియాకి ఫైర్ స్టార్ట్ చేసింది స్టార్టింగ్ మణికంఠ. వీళ్ళు ఫుడ్ తో ఆడుతున్నారు, మళ్ళీ అక్కడ పెడతారు అది అని చెప్పి మణికంఠ చెప్పారు సోనియాతో. కూడా నడుచుకుంటూ వచ్చి గట్టిగానే అన్నాడు, ఏంటి ఫుడ్ తో ఆడతారు సెన్స్ లేకుండా అన్నాడు. అది మరి మణికంఠ చెప్పలేదు సోనియాకి, మణికంఠ చెప్పలేదు సోనియాకి అని మీరు అంటున్నారు కదా. నేను అది కాదు చెప్పాడని చెప్తున్నా. మీరు వాళ్ళందరూ ఆడుతున్నప్పుడు మీరు తన ఎక్స్ప్రెషన్ చూడలేదా? మీరు తను యాక్చువల్లీ తనకి కూడా అదే ఉంది. మణికంఠ చెప్పినంత మాత్రాన తను వెళ్ళి ట్రిగ్గర్ అయింది అంటే అనుకుంటున్నారేంటి మీరు? అవునండి, తను చెప్పేకన్నా ట్రిగ్గర్ అయింది సురేంద్ర గారు. మీరు చూసారో లేదో తెలీదు, మణికంఠ చెప్పిన తర్వాత ట్రిగ్గర్ అయింది అమ్మాయి. ఎందుకు చూడలేదండి? అందరూ అక్కడ కూర్చొని ఉంటే చూసినా గానీ అందరూ అక్కడ కూర్చున్నారు. మణికంఠ విషయం నేను చెప్తున్నా కదా, అమ్మాయి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది. మణికంఠ సైలెంట్ గా ఎక్కిచ్చాడో ఏమో నాకైతే తెలీదు. అవును మణికంఠ చెప్పాడు. ఒకసారి ఒక్కసారి ఫైటర్ గారు మీరు 1 సెకండ్ నాకు లక్ష్మి గారు మీరు నేను లక్ష్మి మాట్లాడొచ్చా? మాట్లాడండి. సారీ, మీరు ఫైటర్ గారు బాగుంది, కరెక్టే. స్క్రీన్ ప్రెజెన్స్ కోసం అందరూ ట్రై చేస్తారు. ఆమె కూడా అలాగే ట్రై చేసింది, జస్ట్ దేనికో స్క్రీన్ ప్రెజెన్స్ కోసం. కానీ అక్కడ ఆమెకి ఆ థాట్ రాలేదు. క్లియర్ గా చెప్పింది మణికంఠ ఆమెకి చెప్పాడు, నాకు ఆ థాట్ రాలేదని కూడా ఆమె క్లారిటీగా చెప్పింది. కానీ ఆమె కావాలని గొడవ వేసుకుంది. ఓకే, ఫుడ్తో ఆడడం తప్పు, కానీ అక్కడ ఏం చెప్పాడు అతను, మాకు మార్నింగ్ నుంచి బోర్ కొడుతుంది అందుకని చెప్పి ఒక ఫ్రూట్ తో ఆడామని చెప్పాడు. ఓకే, ఫుడ్ ని అక్కడ ఇన్సల్ట్ చేస్తారు అని చెప్పి ఒక పాయింట్ తీసుకుంది ఆమె. దాని మీద స్టిక్ అని బాధిస్తుంది. మరి వాళ్ళు ఫుడ్ తో తప్పు చేశారు, ఈయన దాన్ని ఎలా మాట్లాడింది? తప్పుగా మాట్లాడకూడదు కదా, నువ్వు డ్రైనేజ్ లో పడేసినా తింటావా అలాంటి మాటలు. మరి నువ్వు ఫుడ్ తో పని ఎందుకు మాట్లాడాలి? తను మాట్లాడకూడదు కదా. మరి తను రెస్పెక్ట్ చేసేటప్పుడు అట్లాంటి మాటలు అలా అమ్మాయి నోట్లో నుంచి రాకూడదు. అమ్మాయి ఎందుకు అలా మాట్లాడింది? మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఇదంతా అయిపోయింది. ఒకటి మణికంఠ అన్న అతను ఏం చేస్తున్నాడంటే, వెనకాల నుంచి తనకు డైరెక్ట్ ఫైట్ చేయడం రాకపోతే వెనకాల నుంచి వీళ్ళకి ఇచ్చి వదులుతున్నాడు. ఇక్కడ ఈయనకి ఇచ్చాడు. గేమ్ ఆడిన తర్వాత పక్కన కూర్చున్నారు కదా, ఎవరు కూర్చున్నారు? అమ్మాయి కాదండి, లాస్ట్ లో అబ్బాయి ఎలిమినేట్ చేసేది ఫస్ట్ అబ్బాయిని ఇట్లా చెయ్యి అన్నాడు. కాదు కదా, అబ్బాయి పేరు వరంగల్ డైరీస్ అతనండి. తనని ఇట్లా చేతితో ఇలా అన్నాడు అనమాట. అప్పుడు తను లేచి ఎందుకు నన్ను
నువ్వు ఎలిమినేట్ చేసే ఐ మీన్ నన్ను ఉషా గారు కూర్చున్నారు కదా, కూర్చున్నప్పుడు పక్కన అమ్మాయి కూర్చుంది ఎవరు అక్కడ, అంటే తినుకు డాన్స్ కాకుండా సీత అప్పుడు దగ్గర కూడా సైలెంట్ గా చెప్తున్నాడు, సీత దగ్గర కూడా వేరే ఒకళ్ళ మీద మళ్ళీ చెప్పి మళ్ళీ నెక్స్ట్ కవర్ చేస్తున్నాడు, లేదులే అందరూ దానికోసమే వస్తారు గేమ్ కోసం గురించి కూడా చెప్తున్నాడు.